Hello viewers, this is your fab time. ఈరోజు వీడియో దివాళీ స్పెషల్ డెకరేషన్ వీడియో. వాటర్ క్యాండిల్స్ తో 3 డిఫరెంట్ మెథడ్స్ చూద్దాం ఈ రోజు వీడియోలో. ఫస్ట్ మెథడ్ విత్ పెయింట్ కలర్స్. వాటర్ క్యాండిల్స్ కోసం గ్లాసెస్ తీసుకున్నాను. అందులో ముందుగా వాటర్ ఫిల్ చేసేయాలి. మీ దగ్గర పెయింట్ కలర్స్ అవైలబుల్గా ఉంటే వాటర్ క్యాండిల్స్ని ఇలా పెయింట్ కలర్స్తో చేసుకోవచ్చు. మీకు నచ్చిన పెయింట్ కలర్ని వాటర్లో పెయింట్ బ్రష్ యూజ్ చేసి కలిపేసేయాలి. ఇప్పుడు మీ దగ్గర ఉన్న కుకింగ్ ఆయిల్ తీసుకొని ఒక లేయర్ ఆయిల్ వేసుకోవాలి. ఎంత ఆయిల్ వేసుకోవాలనేది మీ ఇష్టం. ఒకవేళ ఆయిల్ అయిపోతుంటే మళ్ళీ మధ్యలో అయినా యాడ్ చేసుకోవచ్చు ఆయిల్ని. మీరు ఎంత ఆయిల్ వేస్తే ఆ ఆయిల్ అంతా అయిపోయేదాకా దీపాలు వెలుగుతూ ఉంటాయి. ఒత్తులు పెట్టడానికి ఒక పాలిథిన్ పేపర్ని స్క్వైర్ షేప్లో కట్ చేసుకొని ఇక్కడ చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు సిజర్స్ యూజ్ చేసి రౌండ్గా కట్ చేసేయాలి. కోన్ షేప్లోకి వస్తుంది. సో కోన్కి ఉన్న కింద ఎండ్ కూడా కొద్దిగా కట్ చేస్తే పేపర్ ఓపెన్ చేసినప్పుడు మధ్యలో హోల్ అనేది వస్తుంది. ఆ హోల్లోనే ఒత్తులు పెడతాము. ఇలా మీరు ఎన్ని వాటర్ క్యాండిల్స్ చేయాలనుకుంటున్నారో అన్ని పేపర్స్ని కట్ చేసి పెట్టుకోండి. నేను పువ్వొత్తులు యూజ్ చేశాను. పువ్వొత్తులే కాదు, మీరు కాడొత్తులైనా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఒత్తికి పైనంతా నూనె రాయాలి. అంతే. ఇప్పుడు ఈ ఒత్తిని గ్లాస్లో పెట్టేసేయాలి. అలానే మిగతా రెండు కూడా చేసేసి పెట్టేశాను. పెయింట్ కలర్స్ యూజ్ చేసి వాటర్ క్యాండిల్స్ని ఎలా చేశానో చూసారు కదా. సో మీ దగ్గర పెయింట్ కలర్స్ ఉంటే ఇలా వాటర్ క్యాండిల్స్ని ట్రై చేయండి. సెకండ్ మెథడ్ వాటర్ క్యాండిల్స్ విత్ లిక్విడ్ ఫుడ్ కలర్స్. 6 లిక్విడ్ ఫుడ్ కలర్స్ తీసుకున్నాను. ఏ కంపెనీ లిక్విడ్ ఫుడ్ కలర్స్ అయినా యూజ్ చేయొచ్చు. 6 లిక్విడ్ ఫుడ్ కలర్స్ యూజ్ చేసి వాటర్ క్యాండిల్స్ని చేయడానికి 6 గ్లాసెస్ తీసుకున్నాను. అలాగే వాటర్ని కూడా ఫిల్ చేసేసాను గ్లాసెస్లో. ఇప్పుడు ఒక్కొక్క లిక్విడ్ ఫుడ్ కలర్ని వాటర్లోకి వేసి కలుపుకోవాలి. గ్లాసెస్ని ఇలా ప్లెయిన్గా ఉంచకుండా మీకు కావాలనుకుంటే పెబుల్స్ వేసుకోవచ్చు, గ్లిటర్స్ వేసుకోవచ్చు. అలా మీ చాయిస్ అనమాట. మీకు కావాల్సింది యాడ్ చేసుకోవచ్చు ఈ గ్లాసెస్లో ఇంకొద్దిగా ఇంప్రూవ్ అవ్వడానికి లుక్. అన్ని గ్లాసెస్లో లిక్విడ్ ఫుడ్ కలర్స్ వేసి కలిపేశాక ఇప్పుడు ఒక లేయర్ ఆయిల్ వేసుకోవాలి. ముందు చూపించిన విధంగానే పాలిథిన్ పేపర్ యూజ్ చేసి ఒత్తులన్నీ పెట్టేస్తున్నాను అన్ని గ్లాసెస్లో. లిక్విడ్ ఫుడ్ కలర్స్ ఉంటే ఇలా ట్రై చేయొచ్చు వాటర్ క్యాండిల్స్ని. ఒకవేళ మీ దగ్గర పెయింట్ కలర్స్ కానీ లిక్విడ్ ఫుడ్ కలర్స్ కానీ ఇవేవీ లేవనుకోండి, అప్పుడు న్యాచురల్ కలర్స్తో కూడా వాటర్ క్యాండిల్స్ని చేసుకోవచ్చు. అదేలానో ఇప్పుడు థర్డ్ మెథడ్లో మీకు చూపిస్తాను. థర్డ్ మెథడ్ వాటర్ క్యాండిల్స్ విత్ న్యాచురల్ కలర్స్. ఎలాంటి న్యాచురల్ కలర్స్ యూజ్ చేయొచ్చు అనేది నేను మీకు కొన్ని ఐడియాస్ ఇస్తాను. ఫస్ట్ గ్లాస్లో పసుపు వేస్తున్నాను. సెకండ్ గ్లాస్లో కుంకుమ వేస్తున్నాను. థర్డ్ గ్లాస్లో కొద్దిగా బ్రూ కాఫీ పౌడర్, బ్రౌన్ కలర్ షేడ్ వస్తుంది. ఫోర్త్ గ్లాస్లో 2 drops ఆఫ్ ఉజాలా ఫర్ బ్లూ కలర్. ఫిఫ్త్ గ్లాస్లో ఆరెంజ్ కలర్ని తెప్పిస్తాను. అదెలా అంటే పసుపు అండ్ కుంకుమ ఈ రెండు మిక్స్ చేసినప్పుడు వచ్చే కలరే ఆరెంజ్. న్యాచురల్ కలర్స్కి నేను మీకు కొన్ని ఐడియాస్ ఇచ్చాను. ఇవే కాకుండా ఇంకా మీకు ఏవైనా న్యాచురల్ కలర్స్కి ఐడియాస్ ఉంటే కమెంట్ సెక్షన్లో కూడా కమెంట్ చేయండి. అన్ని గ్లాసెస్లో ఒక లేయర్ ఆయిల్ వేసేసి
ఒత్తులు పెట్టేసేయాలి. పెయింట్ కలర్స్, లిక్విడ్ ఫుడ్ కలర్స్, న్యాచురల్ కలర్స్, ఈ కలర్స్ ఏవి వద్దనుకుంటే ప్లెయిన్గా వాటర్ మాత్రమే వేసి కూడా వాటర్ క్యాండిల్స్ని పెట్టుకోవచ్చు. అదే ఫోర్త్ మెథడ్గా మీకు చూపిస్తున్నాను ఈ వీడియోలో. దానికోసం ఒక గ్లాస్ తీసుకొని అందులో వాటర్ ఫిల్ చేసేసి ఒక లేయర్ ఆయిల్ వేసి పాలిథిన్ పేపర్కి మధ్యలో ఒత్తి పెట్టేసి గ్లాస్లో పెట్టేయడమే. ఇలా సింపుల్గా ప్లెయిన్ వాటర్ క్యాండిల్ని చేసుకోవచ్చు. ఇవి వచ్చేసి ఆర్టిఫిషియల్ లిక్విడ్ ఫుడ్ కలర్స్, ఇవి పెయింట్ కలర్స్తో అండ్ ఇవి న్యాచురల్ కలర్స్తో చేసిన వాటర్ క్యాండిల్స్. ఒక డెకర్ ఐడియాని మీకు చూపిస్తున్నాను. దీనికోసం 2 కలర్స్ బంతిపూలు తీసుకున్నాను, 2 గ్లాసెస్, అలాగే 2 LED లైట్స్. 2 గ్లాసెస్లో బంతిపూలు పెట్టేయాలి. బంతిపూలు పెట్టేశాక 2 గ్లాసెస్ని ఇలా ఇన్వర్ట్ చేయాలి. వాటి మీద LED లైట్స్ని పెట్టి ఆన్ చేస్తే లుక్ చాలా బాగుంటుంది. మీకు కనుక నచ్చితే ఇలా ట్రై చేయండి. మాకు వచ్చిన ఈ డెకరేషన్ థాట్ని మీతో షేర్ చేసుకున్నాను. చూసారు కదా లుక్ ఎలా ఉందనేది. వాటర్ సెన్సార్ క్యాండిల్స్. సాల్ట్ వాటర్ వేస్తే వెలుగుతాయి దీపాలు. సాల్ట్ వాటరే కాదు, జస్ట్ నార్మల్ వాటర్ వేసినా సరే వెలుగుతున్నాయి. మా ఏరియాలో ఉన్న లోకల్ షాప్స్లో తీసుకున్నాం వీటిని. వాటర్ క్యాండిల్స్ని ఎలా చేసుకోవాలో నేను మీకు చూపించాను ఈ వీడియోలో. ఈ వాటర్ క్యాండిల్స్ అన్నిటినీ యూజ్ చేసి సింపుల్గా ఒక డెకరేషన్ చూపిస్తున్నాను మీకు. దీపాల పండుగైన దీపావళికి మీరందరూ కూడా ఇలా వాటర్ క్యాండిల్స్తో ట్రై చేయండి. తీయని నేతి మిఠాయిలతో, దీపకాంతుల జ్యోతులతో, వెలుగొందే ఎన్నో టపాసులతో మీరందరూ కలిసి నవ్వుతూ సంతోషంతో ఈ దీపావళిని జరుపుకోవాలని కోరుకుంటున్నాను. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ మా తరపున దీపావళి శుభాకాంక్షలు. దీపాలన్నీ వెలిగించేశాక లుక్ ఎలా ఉంది అనేది వీడియోని చివరి దాకా చూసేయండి. ఈ వీడియో చూస్తున్న వ్యూవర్స్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. అలాగే ఈ దివాళీకి వాటర్ క్యాండిల్స్తో మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పేరింగ్ యువర్ ఫ్యాబ్యులస్ టైమ్. Please do like, share and subscribe. Signing off, your Fab Time. Bye-bye.